మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మన టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే మా. సార్, నీ పెయిన్స్ గురించి మాట్లాడుకుందాం. అయితే మీరు చాలా వీడియోస్లో, పాత వీడియోస్లో ఇంటర్నల్గా చెప్పారు ఏం తినాలి, ఎలా ఉండాలి, ఏంటి అనేది. సో ఇప్పుడు ఎక్స్టర్నల్గా చాలా మంది కొన్ని ఆయిల్స్ ఇట్లా మోకాళ్ళ పెయిన్స్ ఉంటే అప్లై చేసుకోవడం అవన్నీ చూస్తున్నారు కదా. ఆయిల్స్ రాయడం వల్ల కూడా రిలీఫ్ ఉంటుంది అంటారు కదా. అయితే ఎలాంటి ఆయిల్స్ వాడితే మంచిది అంటారు? ఆయుర్వేదంలో ఏమైనా మీరైతే ఏం సజెస్ట్ చేస్తారు? ఈ రోజుల్లో ఈ మోకాళ్ళ నొప్పులు కామన్ అయిపోయాయమ్మా. అవునవును. ఒక ఇంట్లో కనీసం 5-6 మంది సభ్యులు ఉంటే ఇంచుమించు 2-3 మోకాళ్ళ నొప్పులు. అయ్యో, నాకే ఉన్నాయి సార్. చాలా మందికి చెప్పాను, చాలా కామన్ అయిపోయిందమ్మా. అవును. సో నేను ఒక ఆయిల్ చెప్తానమ్మా. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఆయిల్ ఒక మోకాళ్ళ నొప్పులకి కాకుండా భుజం నొప్పులు, తలనొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పులు, ఏ నొప్పులైనా తగ్గిస్తుందమ్మా. నొప్పులన్నిటికీ, అన్ని నొప్పులకి యూనివర్సల్ మెడిసిన్ చెప్తానమ్మా మన ప్రేక్షకుల కోసము. సో వాళ్ళకి ఏ నొప్పినా ఈ ఆయిల్ ఇంట్లో ఉంటే వాళ్ళకు డాక్టర్, పెయిన్ తగ్గించే డాక్టర్ ఉన్నట్టు. సో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చుమా. సో ఈ రోజుల్లో ఏమంటే ఒక 50 ml మనం ఆయిల్ బయట మార్కెట్లో కొనాలన్నా దాదాపు 8 రూపీస్, 100 రూపీస్, 150, 200 రూపీస్ ఇట్లా ఉన్నాయమ్మా. సో అందరికీ మరి అంత అఫోర్డబుల్ ఇది తెచ్చుకొని వాడుకోవడం కష్టం కదమ్మా. ఇప్పుడు నేను చెప్పింది అయితే చీప్ అండ్ బెస్ట్, రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయమ్మా. సో అలాంటి మంచి టిప్ చెప్తాను చూడమ్మా. ఏమంటే కొంత సమయం కేటాయించి మెడిసిన్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒకసారి చేసుకుంటే దాదాపు మనకి కొన్ని నెలల పాటు అది పెట్టుకోవచ్చు, మనం స్టాక్ పెట్టుకుని వాడుకోవచ్చు. తులసి రసం అమ్మా. తులసి ఆకులు మనకు సంవత్సరం అంతా దొరుకుతుంటాయి అమ్మా. తులసి ఆకులు బాగా దంచేసేసి ఒక మిక్సీలో వేసుకొని కానీ రసం తీసుకొని ఒక 250 ml తులసి ఆకు రసం తీసుకోవాలమ్మా. అట్లే ఆవాల నూనె, మస్టర్డ్ ఆయిల్ అంటారు, ఆవాల నూనె ఒక 250 ml తీసుకోవాలి. అట్లే పిప్పళ్ళ పొడి, పిప్పళ్ళు అని చెప్పేసి దొరుకుతాయమ్మా మార్కెట్లో. మార్కెట్ దొరుకుతాయమ్మా పిప్పళ్ళు. సో అవి పౌడర్ ఈజీగా తయారైపోతుంది, కొంచెం వేయించేసేసి పౌడర్ చేస్తే అయిపోతుంది. అట్లే మిరియాలు కూడా కొంచెం వేయించేసి పౌడర్ చేసుకోవచ్చు. కర్పూరం. సో ఈ పౌడర్స్ అన్నీ ఒక్కొక్కటి 15 గ్రాములు, 15 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. పిప్పళ్ళ పొడి 15 గ్రాములు, మిరియాల పొడి 15 గ్రాములు, తర్వాత ఈ కర్పూరము ఒక 15 గ్రాములు, 15 గ్రామ్స్. కర్పూరం జస్ట్ అలాగంటే పౌడర్ అయిపోతుందమ్మా. సో ఈ 5 పదార్థాలు మన దగ్గర ముందు పెట్టుకోవాలి. సో మెడిసిన్ ఆయిల్ ఎట్లా ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ ఒక గిన్నెలో, ఒక కంటైనర్ కదమ్మా, ఒక వెజిల్లో ఆవ నూనె తీసుకొని ఆ ఆవాల నూనెలో ఈ తులసి రసం పోసేయాలమ్మా. తులసి రసం. సో ఈక్వల్ క్వాంటిటీలు తీసుకున్నాం కదమ్మా. తులసి రసం పోసేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీదమ్మా. బాగా గుర్తుపెట్టుకోవాలి మన ప్రేక్షకులందరూ, ఎందుకంటే త్వరగా తయారవ్వాలని చెప్పేసి ఎక్కువ ఫ్లేమ్లో పెట్టేసేస్తే ఔషధ గుణాలు పోతాయమ్మా. సన్న మంట మీద కొద్దిసేపు బాగా మరిగించడం వల్ల ఏమవుతుందంటే ఆ తులసిలో ఉంటే నీటి శాతం అంతా తగ్గిపోయేసేసి ఔషధ గుణాలన్నీ ఈ యొక్క ఆయిల్లోకి వచ్చేస్తాయి అమ్మా. సో అప్పుడు ఏం అవుతుందంటే నురుగు రావడం మొదలవుతుందమ్మా. ఎప్పుడైతే ఆయిల్లో మనం మరిగించేటప్పుడు బాగా నురుగు వచ్చే శబ్దం తగ్గిపోతుందో అప్పుడు ఆయిల్ తయారైనట్లు గుర్తు. సో ఆ విధంగా తయారైనటువంటి ఆయిల్ను కిందికి దించేసి అందులో ఈ పిప్పళ్ళ పొడి చెప్పాను కదమ్మా, పిప్పళ్ళ పొడి, మిరియాల పొడి ఐస్ కలిపేసేసి చివరిగా కర్పూరం వేసేయాలమ్మా. సో గోరువెచ్చగా ఉండేటువంటి స్టేజ్లో కర్పూరం వేయాలి. సో దించిన తర్వాత పిప్పళ్ళ పొడి, మిరియాల పొడి వేసేసి కొద్దిసేపు ఉన్న తర్వాత కొంచెం ఆ హీట్ తగ్గుతుంది కదమ్మా, అప్పుడు ఈ కర్పూరం జస్ట్ అలా క్రష్ చేసేసి ఆ పౌడర్ అయిందని అందులో కలిపేసేసి మూత పెట్టేసేయాలమ్మా. చల్లారిన తర్వాత వడగట్టేసేసి ఆ యొక్క ఆయిల్ని అవసరాన్ని బట్టి రోజు 2 సార్లు వాడుకోవచ్చు, లేకపోతే రోజు ఒక్కసారైనా సరిపోతుందమ్మా. సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళ భాగంలో ప్రాబ్లం ఉంది, మోకాళ్ళ భాగంలో ఎక్కడైతే మనకు అవసరమో కొద్దిగా ఆయిల్ తీసేసుకొని అవసరమైతే కొద్దిగా వేడి చేయొచ్చు, లేకపోతే అలాగైనా పర్లేదు. మోకాళ్ళ భాగంలో మొత్తం మోకాళ్ళ ముందు భాగము, వెనుక భాగము, సైడ్ భాగము చేసేసి అప్లై చేసి మైల్డ్ మసాజ్ అమ్మా. బలవంతంగా మసాజ్ చేయడం అట్లా చేయకూడదు. మైల్డ్గా మసాజ్ చేయడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. మీకు ఎంత ఫాస్ట్గా తగ్గుతుందంటే దానివల్ల అంత ఫాస్ట్గా నొప్పి రిలీవ్ అయిపోతుందమ్మా. సో నేను ఇంతకుముందే చెప్పినట్టు ఇదే టైప్లో మీకు ఏ నొప్పి రానివ్వండి, తలనొప్పి వస్తుంటుంది, ఇంతకుముందు కొన్ని నొప్పులు అన్ని నొప్పులకు వాడుకోవచ్చు. ఇది ఆయిల్ని జస్ట్ అప్లై చేసుకుంటే హెడేక్ తగ్గిపోతుంది, మెడకు దగ్గర అప్లై చేస్తే మెడ నొప్పి తగ్గిపోతుంది, భుజాల దగ్గర నొప్పులు ఉన్నప్పుడు భుజాల దగ్గర అప్లై చేస్తే భుజాల నొప్పి తగ్గిపోతుంది, నడుము నొప్పి తగ్గిపోతుంది, పిక్కలు పట్టేస్తుంటాయమ్మా, పిక్కల భాగాలను అప్లై చేస్తే పిక్కల భాగం తగ్గిపోతుంది. సో బెస్ట్ పెయిన్ కిల్లర్ ఆయిల్ అమ్మా ఇది.
సో ఎంతో మంది వాడారమ్మా, మమ్మల్ని సలహా అడగడం ఎంతో మంది చెప్పాం, వాళ్ళు మాకు మీ feedback కూడా దగ్గర ఇచ్చారు. కూడా జనరల్ గా మీ హాస్పిటల్లో రెడీగా చేసింది ఉంటారు అంటే యాక్చువల్గా ఏంటంటమ్మా, ఇది ఈజీగా తయారు చేసుకోవచ్చు కాబట్టి నేను అందరికి చెప్తుంటారమ్మా, ఎందుకంటే ఇంతమందికి ఆ విధంగా తయారు చేసి సప్లై చేయడం ఇబ్బంది అవుతుంది అవును, అవును, ఉద్దేశంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి అందులో ఫ్రెష్ గా తయారు చేసుకోవడం వల్ల రిజల్ట్స్ కూడా బాగుంటాయి. బాగుంటాయి. సో అవును. ఆ ఉద్దేశం ఏంటంటే అందరికి ఈ విధంగా చెప్తుంటారమ్మా, ఆ విధంగా తయారు చేసుకుని వాళ్ళు వాడి ఆ ఫీడ్బ్యాక్ కూడా మాకు ఎంతమంది ఇస్తుంటారమ్మా, చాలా మంచి ఆయిల్ చెప్పారు సార్ మీరు, మేము ప్రతి ఇంట్లో ఇది పెట్టుకుంటున్నాం సార్, ఏ పెయిన్ వచ్చినా గానీ మిమ్మల్ని గుర్తు చేసుకుని ఆయిల్ వాడుకుంటాం సార్ అని చెప్పి. ఎందుకంటే అలోపతి సార్ ఇంకా మెడిసిన్ వాడడం వల్ల కొంతవరకు రిలీఫ్ ఉన్న తర్వాత మళ్ళీ వేరే వేరే పెయిన్స్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ దీంతో ఆ ప్రాబ్లం ఉండదమ్మా. ఉండదు. సో రెండోది ఏంటంటే ఈ తులసిలో కెమికల్స్ కూడా యూజినాల్, రోజ్వానిక్ యాసిడ్, ఎపిజినిన్ అనేటువంటి కెమికల్స్, తర్వాత ఈ ఆవాల నూనెలో ఉన్నటువంటి ఈ సెనిగ్రిన్ అనేటువంటి కెమికల్, ఐసోహార్మినేట్ అనేటువంటి కెమికల్, తర్వాత ఈ మిరియాలు ఉన్నటువంటి పెప్పరిన్, తర్వాత ఈ పిప్పళ్ళలో మైక్రోస్పోరిన్ అని చెప్పేసి కెమికల్స్ ఉంటాయమ్మా, ఇది ఒకటి. తర్వాత ఈ కర్పూరం ఉన్నటువంటి క్యాంఫరల్, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నొప్పి తగ్గేందుకు ఉపయోగపడతాయమ్మా. కాబట్టి ఇవన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, క్షేమదాయకంగా వాడుకోవచ్చు. కాబట్టి అంటే మనసు ఉంటే మార్గం ఉందమ్మా. కొంత మనం టైం స్పెండ్ చేసి 1 గంట 2 గంటలు మనం కొంచెం మన ఆరోగ్యం కోసం కొంచెం కష్టపడి ఆయిల్ను ప్రిపేర్ చేసుకోగలిగితే ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఆయిల్ 5 months 6 months వాడుకోవచ్చు. ఈవెన్ మాక్సిమం 4 months వరకు బాగుంటుందమ్మా. తర్వాత రిజల్ట్స్ తగ్గిపోతాయి. కాబట్టి అప్పుడప్పుడు ఆ విధంగా ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి. మనకు బయట మనకు మార్కెట్ షాపులో కొనాల్సినటువంటి అవసరాలు రావు. రెండోది ఏంటంటే ఈ ఆయిల్స్ కూడా ప్రతి చోట దొరకడం కష్టం అమ్మా. ఇప్పుడు ఏదైనా ఒక ఆయుర్వేదిక్ షాప్స్ లో కానీ, మెడికల్ షాప్స్ లో కానీ, ఇట్లా ఏదైనా పెద్ద షాప్స్ లో, టౌన్స్ లో కానీ, సిటీస్ లో కానీ దొరుకుతాయని, ఈ విలేజెస్ లో అట్లా దొరకడం కష్టం కదమ్మా. సో నేను చెప్పింది ఏంటంటే అందరూ తయారు చేసుకోవచ్చు, ఇప్పుడు ఎక్కడున్నటువంటి వాళ్ళని తయారు చేసుకోవచ్చు, ఇవన్నీ అందరికి దొరుకుతాయి. ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల వాళ్ళ ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది.